ఎవరైతే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్, రెడెక్స్ లేదా యాంగులర్ లేదా వ్యూ జేఎస్ ఈ టెక్నాలజీస్ని పూర్తిగా ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే లైక్ చేయండి, మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. ఎక్కడైతే నువ్వు ఉంటున్నావో, పీజీలో ఉంటున్నావా లేదా ఇంటి దగ్గర ఉంటున్నావా, నువ్వు ఉన్నటువంటి ప్లేస్లోనే ఈజీగా నీ సెల్ ఫోను లేదా నీకు ల్యాప్టాప్ ఉంటే చాలు, రూపాయి ఇన్వెస్ట్మెంట్ అనేది లేకోకుండా ఫ్రీగా జీరో నుంచి హీరో వరకు ఈ వెబ్ టెక్నాలజీస్ అన్నీ ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో సిఎస్ఎస్ అంటే ఏంటి, సిఎస్ఎస్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం, సిఎస్ఎస్ వల్ల ఉపయోగం ఏంటి అనేటువంటి ఈ 3 కాన్సెప్ట్ గురించి ఈ వీడియోలో పూర్తిగా నేర్చుకున్నాం. సిఎస్ఎస్ గురించి తెలుసుకోవడానికంటే ముందు అసలు హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, హెచ్టిఎంఎల్ని ఎందుకు యూజ్ చేస్తారు, హెచ్టిఎంఎల్లో వచ్చేటువంటి డ్రాబ్యాక్స్ ఏంటివి అనేటువంటి విషయాన్ని కనుక క్లియర్గా తెలుసుకున్నట్లయితే సిఎస్ఎస్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్ షాట్ అనేది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ హెచ్టిఎంఎల్కి సంబంధించినటువంటి ట్యాగ్స్ అయితే ఉంది. హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఒక హెచ్టిఎంఎల్ తోటి ఒక ఫామ్ని క్రియేట్ చేసి, అంటే సిఎస్ఎస్ అనేది ఇక్కడ లేదు. హెచ్టిఎంఎల్ మాత్రమే యూజ్ చేసినట్లయితే ఎటువంటి కలర్లు లేనటువంటి ఒక ఫామ్ని కానీ లేదా వెబ్సైట్ని కానీ మీరు డెవలప్ చేస్తారు. హెచ్టిఎంఎల్ అనేది కలర్స్ని కానీ యానిమేషన్స్ని కానీ గ్రాఫిక్స్ని కానీ సపోర్ట్ చేయదు. సో ఇది మెయిన్ డ్రాబ్యాక్ అన్నమాట. ఒకసారి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రాసాము, లెఫ్ట్ సైడ్లో హెచ్టిఎంఎల్కి సంబంధించినటువంటి ట్యాగ్స్ అన్నీ ఉన్నాయి, వాటికి సంబంధించిన అవుట్పుట్ అనేది ఈ రైట్ సైడ్లో ఉంది. సో ఏదైతే హెచ్టిఎంఎల్కి సంబంధించినటువంటి ఫామ్ ఇది ఇక్కడ ఉందో దానికి నేను సిఎస్ఎస్ అనేటువంటి దాన్ని యాడ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఏదైతే నువ్వు ఇంతకుముందు హెచ్టిఎంఎల్ ఫామ్ అనేటువంటి దాన్ని డెవలప్ చేసావో అదే ఫామ్కి సిఎస్ఎస్ అనేటువంటి ప్రాపర్టీని ఇవ్వడం వలన ఈ లాగిన్ పేజ్ అనేది చూడడానికి అట్రాక్టివ్ గాను, కలర్ఫుల్ గాను, బ్యూటిఫుల్ గాను, లుక్ అండ్ ఫీల్తో ఉండాలి. పొరపాటున ఇక్కడ సిఎస్ఎస్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ని కనుక నేను తీసేసినట్లయితే ఏమవుతుంది, సేమ్ హెచ్టిఎంఎల్ అనేది కలర్స్ని సపోర్ట్ చేయదు, యానిమేషన్స్ని సపోర్ట్ చేయదు, అంటే మన వెబ్సైట్ అనేది అట్రాక్టివ్గా ఉండదు. ఇది హెచ్టిఎంఎల్లో వచ్చేటువంటి మెయిన్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంని ఓవర్కమ్ చేయడానికే మనము సిఎస్ఎస్ అనేటువంటి దానికి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, సిఎస్ఎస్ అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని గురించి క్లియర్గా నేర్చుకున్నాం. దానికంటే ముందు మనము 3 విషయాల్ని నేర్చుకోవాలా. ఫస్ట్ ఇక్కడ షీట్ అంటే ఏంది, రెండోది స్టైల్స్ అంటే ఏంది, మూడోది క్యాస్కేడింగ్ అంటే ఏంది. ఇక్కడ షీట్ అంటే హెచ్టిఎంఎల్కి సంబంధించినటువంటి పేజీ అని అర్థం. ఇది హెచ్టిఎంఎల్కి సంబంధించినటువంటి పేజీ అని అర్థం. హెచ్టిఎంఎల్కి సంబంధించినటువంటి పేజ్ అన్నా లేదా షీట్ అన్నా అంతా ఒకటే. మరి స్టైల్ అంటే ఏంది, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సిఎస్ఎస్ స్టైల్స్ అన్నా లేదా సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అన్నా దాని అర్థం ఏంటంటే కలర్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, ప్యాడింగ్ కానీ, మార్జిన్ కానీ, బార్డర్ కానీ, డిస్ప్లే కానీ, పొజిషన్ కానీ, ఫాంట్ కానీ, లోగో, వీటినే సిఎస్ఎస్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అంటాం లేదా సిఎస్ఎస్కి సంబంధించినటువంటి స్టైల్స్ అంటాం. ఇప్పుడు స్టైల్ అంటే ఏంటో తెలుసుకున్నాం, షీట్ అంటే ఏంటో కూడా తెలుసుకున్నాం. మరి క్యాస్కేడింగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి.
క్యాస్కేడింగ్ అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇక్కడ క్యాస్కేడింగ్ అంటే ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ యాడింగ్ సిఎస్ఎస్ స్టైల్స్ టు ద హెచ్టిఎంఎల్ పేజ్ సీక్వెన్షియల్లీ ఆర్ వన్ బై వన్ అని అర్థం. అంటే సిఎస్ఎస్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ని లేదా సిఎస్ఎస్కి సంబంధించినటువంటి స్టైల్స్ని, సపోజ్ ఇది వెబ్ పేజ్ అనుకుంటే ఇది యూజర్ నేమ్ అనుకుంటున్న యూజర్ నేమ్కి సంబంధించినటువంటి ఫాము, ఇది పాస్వర్డ్ అనుకుంటే పాస్వర్డ్కి సంబంధించినటువంటి ఫాము, తర్వాత ఇక్కడ ఒక లాగిన్ అనేటువంటి ఫామ్ అయితే ఉంటుంది. ఫస్ట్ని మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఈ యూజర్ నేమ్కి సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని యాడ్ చేస్తున్నాం, రెండు ఈ పాస్వర్డ్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని యాడ్ చేస్తున్నాం, దెన్ ఈ లాగిన్ బటన్కి అనేది సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని యాడ్ చేస్తున్నాం. ఇక్కడ క్యాస్కేడింగ్ అంటే ఏంటంటే సిఎస్ఎస్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ని వన్ బై వన్ లేదా సీక్వెన్స్గా హెచ్టిఎంఎల్కి యాడ్ చేసేటువంటి ప్రాసెస్ని క్యాస్కేడింగ్. ఓకే, మనకి ఇక్కడ ఏమేమి తెలుసు, మనం ఏమేమి తెలుసుకున్నాం, అసలు క్యాస్కేడింగ్ అంటే ఏంటి, మనం ఇక్కడ ఏమేమి తెలుసుకున్నాం, క్యాస్కేడింగ్ అంటే ఏందనేది తెలుసుకున్నాం, స్టైల్ అంటే ఏందనే దాన్ని తెలుసుకున్నాం, షీట్ అంటే ఏందనే దాన్ని కూడా తెలుసుకున్నాం. సో ఇక్కడ ఎవరైనా సరే సిఎస్ఎస్ అంటే ఏంటి అని అడిగితే సిఎస్ఎస్కి పూర్తి పేరు వచ్చేసి క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అంటారు. క్యాస్కేడింగ్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ యాడింగ్ ద సిఎస్ఎస్ ప్రాపర్టీస్ టు ద హెచ్టిఎంఎల్ పేజ్ సీక్వెన్షియల్లీ ఆర్ వన్ బై వన్ అని అర్థం. స్టైల్స్ అంటే ఇందాక మీకు చూపించాను, విడ్త్ కానీ బార్డర్ కానీ ప్యాడింగ్ కానీ మార్జిన్ అనేటువంటి దాన్ని స్టైల్స్ ఉంది. షీట్ అంటే హెచ్టిఎంఎల్ పేజ్ అని అర్థం. ఈ షీట్ అనేటువంటి దాన్ని ఏమంటామంటే హెచ్టిఎంఎల్ సంబంధించినటువంటి వెబ్ పేజ్ అంటాం. సపోజ్ ఇది హెచ్టిఎంఎల్ సంబంధించినటువంటి ఒక వెబ్ పేజ్ అనుకుంటే ఈ హెచ్టిఎంఎల్ సంబంధించిన వెబ్ పేజ్కి ఈ సిఎస్ఎస్ అనేటువంటి ప్రాపర్టీస్ని హెచ్టిఎంఎల్ పేజ్కి యాడ్ చేస్తున్నాం. ఇక్కడ స్టైల్స్ అన్నా ప్రాపర్టీస్ అన్నా సిఎస్ఎస్కి సంబంధించినవి అని అర్థం. సో బేసిక్గా సిఎస్ఎస్ అనేటువంటి దాన్ని ఎందుకోసం యూజ్ చేస్తున్నామంటే ఏదైతే ఇక్కడ హెచ్టిఎంఎల్ అనేటువంటి పేజ్ ఉందో ఈ హెచ్టిఎంఎల్ పేజ్లో ఉన్నటువంటి ట్యాగ్స్కి సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని అప్లై చేయడం కోసం దీన్ని యూజ్ చేస్తాం. బేసిక్గా సిఎస్ఎస్కి ఏమంటామంటే ఒక స్టైల్ షీట్ లాంగ్వేజ్ అంటాం. ఏమంటాం, సిఎస్ఎస్ని స్టైల్ షీట్ లాంగ్వేజ్ అంటాం, లేదా వెబ్ టెక్నాలజీ అంటాం, లేదా యూఐ టెక్నాలజీ అంటాం, లేదా ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ అంటాం. ఈ సిఎస్ఎస్ అనేటువంటి దాన్ని మనం ఎందుకోసం యూజ్ చేస్తున్నామంటే ఒక కలర్ఫుల్ వెబ్ పేజీని కానీ లేదా కలర్ఫుల్ వెబ్సైట్ని, ఇది ఫ్లిప్కార్ట్కి సంబంధించినటువంటి ఒక అప్లికేషన్. దీంట్లో ఇక్కడ ఐకాన్స్ అనేటివి ఉన్నాయి, బాగా అబ్జర్వ్ చేసినట్లయితే. తర్వాత ఇక్కడ డిఫరెంట్ ఇమేజెస్ అనేటివి కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ థీమ్ అనేటువంటిది కూడా ఉంది. సో ఇటువంటి కలర్ఫుల్ వెబ్సైట్ని నువ్వు డెవలప్ చేయాలి అంటే, లేదా అట్రాక్టివ్ అనేటువంటి వెబ్ పేజెస్ని డెవలప్ చేయాలంటే, లేదా లుక్ అండ్ ఫీల్ అనేటువంటి వెబ్సైట్ని నువ్వు డెవలప్ చేయాలంటే సిఎస్ఎస్ అనేటువంటి దాన్ని కంపల్సరీగా యూజ్ చేయాలా. సిఎస్ఎస్కి డెఫినేషన్ ఏం చెప్తాం, సిఎస్ఎస్ స్టాండ్స్ ఫర్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది స్టైల్ షీట్ లాంగ్వేజ్ which is mainly used for applying the CSS properties to the HTML page అని చెప్తాను. సో నేనేం చెప్తున్నా ఫైనల్గా, సిఎస్ఎస్ అంటే ఏందనే విషయాన్ని అయితే క్లియర్గా నేర్చుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సిఎస్ఎస్ అనేటువంటి దాన్ని ఎందుకోసం యూజ్ చేస్తాం అని ఎవరైనా అడిగితే, అట్రాక్టివ్ వెబ్ పేజెస్ని డెవలప్ చేయడానికి కానీ, లేదా కలర్ఫుల్ వెబ్సైట్ని డెవలప్ చేయడానికి కానీ, లేదా యానిమేషన్స్తో కూడినటువంటి ఒక వెబ్సైట్ని బిల్డ్ చేయడానికి ఈ సిఎస్ఎస్ అనే దాన్ని యూజ్ చేస్తారు. సిఎస్ఎస్ ఇస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ ఎదర్ అట్రాక్టివ్ వెబ్ పేజెస్ ఆర్ కలర్ఫుల్ వెబ్సైట్ ఆర్ యానిమేటెడ్ వెబ్సైట్ అని చెప్తారు.